అమీన్పూర్లో 22వ రోజు నిరసన దీక్ష సందర్భంగా అమీన్పూర్ పెద్ద చెరువు ముంపు బాధితుల జేఏసీ చైర్మన్ చిరునామా సత్యనారాయణ మాట్లాడుతూ తమ 5,000 కుటుంబాల ఆస్తులకు తీవ్ర నష్టం జరిగిందన్నారు. తమ కుటుంబ భవిష్యత్తు అవసరం కోసం పైసా కూడబెట్టి కొనుక్కున్న తమ స్థలాలు చెరువు మురుగునీటిలో మునిగిపోయాయని తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి వెంటనే స్పందించి ఇరిగేషన్ అధికారులపై తగిన చర్యలు తీసుకొని సామాన్య మధ్యతరగతి కుటుంబాల ఆస్తులకు చెరువు ముంపు నుండి రక్షణ కొరకు చెరువుకు చుట్టూ రిటైనింగ్ వాల్ కట్టి 93.15 ఎకరాలకే పరిమితం చేసి అందులో ఏ ఎత్తుకు అయినా నీరు నింపుకొని చెరువును సంరక్షించి తమ ఫ్లాట్స్కు చెరువు ముంపు నుండి రక్షణ కలగజేసి శాశ్వతంగా పరిష్కారం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో వెంకటేశ్వర్ రెడ్డి, సంజయ్ కుమార్, రామ్ కుమార్, విజయ్ కుమార్ రెడ్డి, సుబ్రహ్మణ్యం, రామచందర్, ఎంఎన్ రావు, రామారావు, భాస్కర్ రావు తదితరులు పాల్గొన్నారు. అమీన్పూర్ పెద్ద చెరువు ముంపు బాధితుల జేఏసీ చైర్మన్ని చిరునామా సత్యనారాయణ పేరు. ఈ అమీన్పూర్ చెరువు గత నిజాం ప్రభుత్వం 100 సంవత్సరాల క్రితం తవ్విన చెరువు. ఆ రోజు నుంచి కాడ ఆ మెమాయిస్ ప్రకారం, ఇరిగేషన్ మెమాయిస్ ప్రకారం కాడ 93 ఎకరాల విస్తీర్ణం కలిగిన చెరువు. అలాంటి ఇలాంటి చెరువు ఈరోజు అలుగులు మూసేయటం, తూములు మూసేయటం వలన అండ్ మురుగునీరు పొల్యూషన్, ఇండస్ట్రియల్ పొల్యూషన్ వాటర్తో నింపటం వల్ల 465 ఎకరాల్లోని మా సొంత మెట్టా భూములన్నింటినీ కాడ ముంచేసింది. ఇవన్నీ కాడ మేము 20 సంవత్సరాల క్రితము, 40 సంవత్సరాల క్రితము లేఅవుట్ల ద్వారా, పంచాయతీ అప్రూవల్ లేఅవుట్స్ ద్వారా ఈ పట్టా భూములు మేము కొనుక్కున్నాము. మొత్తం 20 లేఅవుట్లు ఉన్నాయి. 20 లేఅవుట్లో 5,000 మంది సభ్యులు ఉన్నాము. ఇవన్నీ కాడ ఇరిగేషన్ అధికారుల యొక్క నిర్లక్ష్యం వల్ల చుక్క నీరు కాడ కిందకు వదలకపోవటం వల్ల మొత్తం మా ప్లాట్లన్నీ ముంపుకు గురైనాయి. ఇట్టి ముంపు నుంచి మమ్మల్ని రక్షించాలని సర్వదా రేవంత్ రెడ్డి గారిని, సీఎం రేవంత్ రెడ్డి గారిని అండ్ హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారిని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. ఎప్పుడో 10 ఏళ్ల క్రితం మేము రూపాయి కూడబెట్టి ఎంతో కష్టపడి కొనుక్కొని తీరా ఇల్లు కట్టుకుందాము అని చెప్పి పర్మిషన్కి వచ్చినప్పుడు FDL అనేసరికల్లా మేము అసలు నిర్ఘాంతపోయి నిశ్చేష్టం అయిపోయి మాకు ఏం చేయాలని పరిస్థితిలో రంగనాథ్ గారు, తర్వాత రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీ మేరకు ఆ ముంపు నీటిని తొలగించి, తూములు తెరిపించి, అడుగులు క్లియర్ చేసి మాకు మంచిగా ప్లాట్లు అందజేస్తారని ఆశగా ఎదురు చూస్తున్నాము. ఇలా చేయాలని వారిని మనసారా అందరి తరఫున కూడా కోరుకుంటూ మమ్మల్ని ఆ ముంపు నీటిలోంచి బయట వేయాలని, మా ప్లాట్లు క్లియర్ చేయాలని కోరుకుంటున్నాం. నా పేరు చంద్రశేఖర్ అండి. నేను మల్కాజ్గిరి వాసిని. నేను 21 ఏళ్ల క్రితం ఇక్కడ ప్లాట్ కొనుక్కున్నాను. మేము చాలా మధ్యతరగతి వాళ్ళం. మధ్యతరగతి వాళ్ళు తెలుసు కదా, వాళ్ళకి ఒక ప్లాట్ కొనుక్కు ఇల్లు కొనుక్కోవాలి, లేకపోతే ఒక ప్లాట్ కొనుక్కొని అందులో ఇల్లు కట్టుకోవాలని ఆశ ఉంటుంది. ఆ ఆశకొని అప్పుడు కొన్నాము. కానీ మేము కొన్నప్పుడు అసలు ఈ చెరువు దరిదాపులో లేదు. అట్లాంటిది సడన్గా మొత్తం ముంచేసి మా ప్లాట్లన్నీ అందులో కొట్టుకుపోవడం వల్ల మేము కష్టపడి కొనుక్కున్న డబ్బంతా నీళ్ళు, అదే బురద పన్నీరులాగా అయిపోయింది. కాబట్టి ప్రభుత్వం వారు అట్టడుగు వాళ్ళని ఎలాగో ప్రభుత్వం వారు ఆదుకుంటున్నారు. పెద్దవాళ్ళు ఎలాగో వాళ్ళు బాగానే ఉంటారు. ఇప్పుడు ఇబ్బంది పడే మధ్యతరగతి వాళ్ళే. మధ్యతరగతి వాళ్ళకే ప్రభుత్వం న్యాయం చేయాలి. అది కూడా మేము అడుగుతున్నది కూడా న్యాయపరంగానే అడుగుతున్నాము. ఇందులో 93 ఎకరాలు ఉన్న దీన్ని 460 ఎకరాలు చేసిన తర్వాత ఆటోమేటిక్గా మరి ఎంతమంది బాధితులు ఇందులో ఉంటారో గవర్నమెంట్ అర్థం చేసుకోవాలి. అందుకనంటే మిడిల్ క్లాస్ వాళ్ళకి న్యాయం చేయాలి. ఇప్పుడు ఎందుకంటే అన్యాయం అయిపోయింది. ఇప్పుడు మిడిల్ క్లాస్ వాళ్ళే మ్యాక్సిమం ఇప్పుడు. కాబట్టి మేము కష్టపడి కొనుక్కున్న ప్లాట్లు మాకు ఇప్పిస్తే ప్రభుత్వం మాకు ఆదుకున్నట్టుగాను, నిజంగా ప్రజల పక్షాన్ని ప్రభుత్వం ఉన్నట్టుగా మేము ఫీల్ అవుతాము. సీఎం గారికి కానీ, కమిషనర్ రంగనాథ్ గారికి కానీ, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరికైనా, మున్సిపల్ వాళ్ళకి ఎవరికి చెప్పినా కూడా మేము న్యాయంగా అడుగుతున్న వాటిని మాకు చేసి మమ్మల్ని అందరినీ ఈ ప్రాబ్లం నుంచి బయటికి తీసుకొచ్చి మాకు తగిన సహకారం అందిస్తారని ప్రభుత్వాన్ని కోరుకుంటూ, ఎందుకంటే నాలాంటి వాళ్ళు 5,000 మంది ఉన్నారంటే మేమందరం కూడా గవర్నమెంట్లో ప్రజల్లో భాగమే. కాబట్టి గవర్నమెంట్ సపోర్ట్ వాళ్ళలో మేమందరం కూడా ఉన్నాం. కాబట్టి మా బాధ తీసుకోవాలని నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను. ప్లీజ్ హెల్ప్ అస్ యాజ్ ఎర్లీ యాజ్. ఎందుకంటే గవర్నమెంట్ తలుచుకుంటే అది నిమిషాల పని, కానీ ఆ నిమిషం ఎప్పుడు వస్తుందని మేము కొన్ని ఏళ్ల నుంచి వెయిట్ చేస్తున్నాం. మీరు మాట్లాడండి. నమస్కారం.
ఈరోజు మేము అమీన్పూర్ చెరువు దగ్గర పీస్ఫుల్ ప్రొటెస్ట్ చేస్తున్నాము. మా అమ్మ నాన్నగారు వాళ్ళ కష్టాల జీతాలతోటి సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్లో పనిచేసి మా భవిష్యత్తు కోసం ఇక్కడ ప్లాట్లు తీసుకోవడం జరిగింది. మేము తీరా కొలువుకొచ్చి మేము కట్టుకుందాం అనుకునేసరికి ఇక్కడ అన్ని నీళ్లు నిండిపోయి మాకు చాలా అవస్థలు పడుతున్నారు. ఇవాళ ఈ జేఏసీ సపోర్ట్ వల్ల, పెద్దలు సపోర్ట్ వల్ల మేము గవర్నమెంట్కి రిక్వెస్ట్ చేస్తున్నాము, త్వరగా దీన్ని రెజల్యూషన్ తీసుకొని వచ్చి మా ప్లాట్లు మాకు ఇచ్చి మా పిల్లల్ని, మమ్మల్ని, మా వచ్చే భవిష్యత్తుని సంగారెడ్డి జిల్లా సంగారెడ్డి నియోజకవర్గంలోని గురుకుల పాఠశాలను సందర్శించిన రాష్ట్ర బీఆర్ఎస్వి ఉపాధ్యక్షులు పండల్ల సతీష్. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీఆర్ఎస్వి గురుకుల బాట సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశానుసారం గురుకుల బాట సందర్భంగా సదాశివపేట పట్టణంలోని గురుకుల పాఠశాలను మరియు కొండాపూర్ మండలంలోని గిర్మాపూర్ వసతి గృహాలను సందర్శించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు శివరాజ్ పాటిల్ తదితరులు పాల్గొన్నారు. కేటీఆర్ గారి ఆదేశాలతోని రాష్ట్ర ఉపాధ్యక్షులు సతీష్ గారు సదాశివపేట ఎస్సీ హాస్టల్కి రావడం, మరి రాజేందర్ నాయక్ గారు, హరి గారు, కౌన్సిలర్స్ అందరికీ ఇక్కడికి వచ్చి హాస్టల్ పరిశీలించడం జరిగింది. మరి ఇక్కడ చెత్త మొత్తం ఇక్కడ గ్రౌండ్ లోపలే ఇక్కడ వేయడం జరిగింది. వాటర్ ప్రాబ్లం గిట ఉన్నట్టు అనిపిస్తుంది. వాటర్ అంతా గిట మరి పైపులకి నల్లబెట్టకపోయినందుకు ఇక్కడ నీళ్ళు వచ్చేసి దోమలతోని విద్యార్థులు ఇబ్బంది పడతారు. మరి లోపల చూసినట్టయితే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవి హాస్టల్ వార్డెన్కి ఇక్కడ చెప్పడం జరిగింది. మరి తక్షణమే ఇక్కడ చేపించడానికి మున్సిపాలిటీ నుండి ఈ చెత్త ఎత్తిపీయడము, ఈ వాటర్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి, మళ్ళీ ఇంకేదైనా శానిటైజేషన్ పరంగా అవసరం ఉన్నట్టయితే నేను మున్సిపాలిటీ తరఫు నుండి చేపిస్తాను. మరి ఇప్పుడు నిన్ననే 9 లక్షలు పెట్టి బీసీ మహిళా హాస్టల్ గిట రోడ్ శాంక్షన్ కావడం జరిగింది. మరి ఈరోజు రాష్ట్రంలో 40 మంది పైన విద్యార్థులు చనిపోవడం జరిగింది గురుకుల హాస్టళ్లలో. మరి వాళ్ళకు అసౌకర్యంగా ఈరోజు గవర్నమెంట్ పట్టించుకుంటలేదని కేటీఆర్ గారు ఆదేశించడం, మరి ఎక్కడ ఏ విధంగా చూస్తున్నారు, ఏ విధంగా వీళ్ళకు బియ్యం కానీ, పప్పులు కానీ, చింతపండు కానీ, ఏవైనా గిట్ట ఐటమ్స్ ఏ విధంగా ఇస్తున్నారని ఈరోజు పరిశీలించి రాష్ట్రానికి నివేదిక ఇవ్వడం ఇది చాలా మంచి శుభపరిణామం. మరి గవర్నమెంట్కు కళ్ళు తెరిచే విధంగా మరి ఈరోజు రాష్ట్రంలో ఈ కార్యక్రమం ఇచ్చి మళ్ళీ కళ్ళు తెరిచి బీద హాస్టల్ ఉండే విద్యార్థులకు ఆదుకోవడానికి మన కేటీఆర్ గారు ఈ కార్యక్రమం తీసుకున్నందుకు కేటీఆర్ గారికి ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. ఇలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని చెప్పేసి ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. అందరికీ నమస్కారం. నా పేరు పడాల సతీష్, బీఆర్ఎస్వి స్టేట్ వైస్ ప్రెసిడెంట్. ఈ గురుకుల బాటలో కార్యక్రమంగా సంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జిగా రావడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆదేశాల మేరకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ ఆదేశానుసారం నేను సంగారెడ్డి జిల్లాకు రావడం జరిగింది.
గురుకుల గతంలో 2014 కంటే ముందు అసలు అధ్వానంగా ఉన్న అసలు పట్టించుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు కేసీఆర్ గారి మదిలో నుండి వచ్చిన ఆలోచన కేజీటీ పీజీ ఉచిత విద్యలో భాగంగా గురుకుల పాఠశాలను ఏర్పాటు చేయాలనే సందర్భంలో కేసీఆర్ గారు ప్రతి స్కూల్లో ప్రతి మండల కేంద్రంలో కానీ జిల్లా కేంద్రంలో కానీ అక్కడ ఉన్నటువంటి రాష్ట్రంలో గతంలో 242 గురుకుల పాఠశాలలు ఉంటే కేసీఆర్ గారి ఆధ్వర్యంలో 10 సంవత్సరాల్లో 1003 గురుకుల పాఠశాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ గురుకుల పాఠశాలల్లో మంచి నాణ్యత కూడిన ఆహారము, మటను, చికెను, గుడ్లు, పౌష్టికాహారం గురుకులాల్లో చదువుకుంటారు, పేద విద్యార్థులు చదువుకుంటారు కాబట్టి వీళ్ళు మంచి రేపు భవిష్యత్తుకు భావితరాలుగా పనిచేయాలంటే వీళ్ళందరూ కూడా మంచి పౌష్టికాహారంతో మంచిగా చదువుకొని కొద్ది మేధావులుగా కావాలనే ఉద్దేశంతో కేసీఆర్ గారు సన్న బియ్యంతో మంచి ఆహారము పెట్టాలనే ఉద్దేశంతో గురుకుల పాఠశాలను తీసుకురావడం జరిగింది. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి గారి పాలనలో 11 నెలల కాలంలో 49 మంది విద్యార్థులు చనిపోయారు. అసలు దీనికి కారణం ప్రభుత్వము, విద్యాశాఖ మంత్రి లేని దౌర్భాగ్యం. ఏదైనా సమస్యలు వస్తున్నాయి చెప్పుకుందాము అంటే లా అండ్ ఆర్డర్ ఇష్యూ అవుతున్నప్పుడు హోమ్ మినిస్టర్ కూడా లేడు. అసలు హోమ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి, విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డి. మరి 49 మంది చనిపోవడానికి కారణమైన రేవంత్ రెడ్డి ముందుగా మా విద్యార్థి పక్షాన డిమాండ్ చేస్తున్నాం, రాజీనామా చేయాలి. కానీ ఈరోజు మానసికంగా ఆవేదన చెందుతున్నటువంటి విద్యా వ్యవస్థను నాశనం చేయాలి, ఈ పేదలు చదువుకునే విద్యా వ్యవస్థను పటిష్టం కావద్దన్న ఉద్దేశంతో రేవంత్ రెడ్డి ఈ గురుకులాలను కేజీబీబీ స్కూళ్లను, ఎస్సీ హాస్టల్స్ను, వెల్ఫేర్ హాస్టళ్లను పట్టించుకుపోవడము ఎంత దౌర్భాగ్యం అంటే ఇది యావత్ తెలంగాణ 10 సంవత్సరాల్లో భారతదేశంలోనే నంబర్ 1 ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రము ఈరోజు 10 సంవత్సరాలు వెనక్కి నెట్టే పరిస్థితి తెచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు చాలా దౌర్భాగ్యంగా ప్రవర్తిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు రాజీనామా చేయాలని బీఆర్ఎస్వి పక్షాన డిమాండ్ చేస్తున్నాం. మాకు ముఖ్యంగా బీఆర్ఎస్వి తరఫున హాస్టల్లో సందర్శించి రేపు వారం రోజుల్లో అసెంబ్లీ సమావేశాల్లో గురుకులాల పైన మా ప్రతిపక్ష నాయకుడు కేటీఆర్ గారు, హరీష్ రావు గారు మాట్లాడాలన్న సందర్భంలో గురుకులాలపైనే మెయిన్గా ఫోకస్ పెట్టాలనే ఉద్దేశంతో మమ్మల్ని ఇక్కడ ఈ జిల్లాకు పంపించడం జరిగింది. ప్రతి గురుకులాల్లో తిరుగుకుంటూ వాళ్ళ సమస్యలు ఏమున్నాయి, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏమున్నాయి, కాస్మెటిక్స్ వస్తున్నాయా, వింటర్ కాబట్టి వాళ్ళకు దుప్పట్లు మంచి ఇచ్చిర్రా లేదా అనే సందర్భాన్ని కూడా మేము అన్నీ తెలుసుకొని, వాళ్ళకు వాటర్ ప్రాబ్లము, డ్రైనేజ్ ప్రాబ్లం చిన్నగా ఉన్నాయి, ఇలాంటి అన్నీ కూడా తెలుసుకొని కూడా మా రాష్ట్ర కమిటీకి నివేదిస్తాము. మేము ఇక్కడ ఉన్న లోకల్ నాయకత్వాన్ని కూడా కలుపుకొని పోయి పనిచేసి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకు ఏమైతే సమస్యలు ఉన్నాయో ముఖ్యంగా వాటిపైనే మేము కాన్సన్ట్రేట్ చేసి ఆ నివేదికను మొత్తము రాష్ట్ర కమిటీకి ఇవ్వాలని. నర్సాపూర్లో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆంజనేయులు గౌడ్ మరియు ఆవుల రాజిరెడ్డి ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలకు తెలుసునని, 6 నెలలలో కాంగ్రెస్ పార్టీ ఏమి చేసిందో ప్రజలకు తెలుసునని, కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్మి ఓటు వేసి గెలిపించారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన నిలబడుతుందని మరియు ఇచ్చిన హామీలను పూర్తి చేస్తుందని ఈ సందర్భంగా వారు అన్నారు. ఈ కార్యక్రమంలో ఆవుల రాజిరెడ్డి, ఆంజనేయులు గౌడ్, మల్లేష్, రిజ్వాన్, రషీద్, ఆంజనేయులు గౌడ్, అజ్మత్, కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు. గత కొన్ని రోజులుగా ప్రజాపాలన ప్రభుత్వంపై బీఆర్ఎస్ నాయకులు చేస్తున్నటువంటి అసత్య ఆరోపణలకు సమాధానంగా ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. నిజం అనేది ఒకటే ఉంటుంది. ఏ ఆకాంక్షలతో నిలబడిన తెలంగాణ రాష్ట్రంలో మరి ఎంత బడ్జెట్తోని మరి 10 సంవత్సరాలు పాలించారో బీఆర్ఎస్ నాయకులు ఒకసారి ఆలోచన చేయండి. మరి ఈ బడ్జెట్ 10 సంవత్సరాల ఆ బడ్జెట్ మిగులు బడ్జెట్తో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో మరి సంపద, రెవెన్యూ అనేది ఎక్కడ పోయింది, ఏ అంశాలకు ప్రాధాన్యత ఇచ్చారు, మరి పేదవాళ్ళ బతుకుల్లో ఏం మార్పు వచ్చింది, మరి పేదవాడు ఏ విధంగా ఈ బంగారు తెలంగాణ అని చెప్పిన బంగారు తెలంగాణలో ఏ స్థాయికి వచ్చిందో ఒక్కసారి మరి అంకెలు చూస్తే తెలిసిపోతుంది. మీరు చెప్పినటువంటి ఏ బడ్జెట్ కూడా ఏ పేదవాడింటికి చేరలే. కేవలం పై మెరుగులతోని ప్రభుత్వం నడిపి మరి లక్షల కోట్ల రూపాయలు మీరు అనుకున్న అంశాల మీద కేటాయించి దాని ద్వారా సొమ్మును మీ ఇంటికి
మరి మీ పార్టీకి చేర్చుకొని ఈరోజు డబ్బు మదంతో మీరు విర్రవీగుతున్నారు. కానీ దానికి విరుద్ధంగా ఏ 10 సంవత్సరాలు అయితే మీరు తెలంగాణను విస్మరించిర్రో, పేదవాడిని విస్మరించిర్రో, మరి ఏ ఆకాంక్షలతో తెలంగాణ ఏర్పడ్డదో, మరి సోనియమ్మ ఆ రోజు తెలంగాణను ప్రసాదించి మరి ఆంధ్రలోకి దూరమైనప్పటికీ మరి మళ్ళీ ఈ తెలంగాణను కాపాడుకోవాలనే ఆలోచనతో మొన్న ఎలక్షన్ల ముందు 6 గ్యారంటీలను ఆమె ఆలోచనతోని మరి తెలంగాణ పేద ప్రజల బతుకులు మెరుగుపరచాలనే ఆలోచనతో 6 గ్యారంటీలు తీసుకొచ్చారు. ఈరోజు చూడండి, మీరు ఏ పథకంని చూసినా, ఏ గ్యారంటీని చూసినా పేదోళ్ళను కేంద్రీకృతంగా చేసుకొని పేదవాళ్ళను ఆర్థికంగా పరిపుష్టి చేసి వాళ్ళ సమాజంలో ఒక మంచి గౌరవం ఇచ్చే విధంగా చేయాలనే సంకల్పంతో కూడుకున్నది. తెలుసు మీకు, ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ పథకాలన్నింటినీ అమలు పరుస్తుంది, పేదవాళ్ళందరికీ దగ్గరైతుంది అని మీరు మొదటి నుంచే గ్రహించే మీరు వచ్చిన 2 మాసాల నుంచే, ప్రభుత్వం ఏర్పడ్డ 2 మాసాల నుంచే మీరు ఈ పథకం ఏమైంది, ఆ పథకం ఏమైంది మీరందరూ గమనించే ఉంటారు. మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతి మండలంలో ఈ జిల్లాకు చెందినటువంటి మాజీ మంత్రి హరీష్ రావు గారు ప్రజలను ఏ విధంగా రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. ప్రజలకు తెలియదా? 10 సంవత్సరాలలో ఏ మొనగురిందో ప్రజలకు తెలియదా? మరి వచ్చిన 2 నెలల నుంచే రెచ్చగొడితే రెచ్చిపోయే ప్రజలు కాదు తెలంగాణ ప్రజలకు తెలుసు ఏది నిజం, ఏది అబద్ధం, ఏది మోసం అన్నీ తెలుసు. ఈరోజు మీరు చెప్తున్నారు సంక్షేమ హాస్టళ్ల గురించి కానీ, బీసీ హాస్టళ్ల గురించి కానీ, మరి విద్యార్థులకు సంబంధించిన వసతుల గురించి కానీ, భోజనం గురించి కానీ మీకు కావలసే కోకొల్లలుగా మీకు ఇవాళ పత్రికల్లో వచ్చిన వార్తలు మీకు చూపిస్తాం. ఎన్నో సందర్భాల్లో మరి మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇక్కడనే మన నర్సాపూర్కు సంబంధించిన హాస్టళ్లను మనం సందర్శించడం జరిగింది, వేలువెత్తి చూపించడం జరిగింది. మరి పేదోళ్ళకి ఏ విధంగా న్యాయం చేస్తున్నారు, మీరు బంగారు తెలంగాణ అన్నారు, మరి అన్ని రకాలుగా మీరు ఆడంబరాలకు పోయి అన్ని రకాలుగా చేసుకున్నారు, కానీ పేదోడు బతుకు మెరుగుపడలేదు. ఈరోజు కుట్రలు చేస్తున్నారు. మీరు కలెక్టర్ మీద దాడి చూసుకోండి, ప్రతిదాని వెనుక రాజకీయ కుట్రలు ఉన్నాయి. ఈరోజు సంక్షేమ హాస్టల్లో మరి విషపూరితమైన ఆహారం అనే విషయం, ఈ విషయంలో కూడా కుట్రలన్నీ కూడా బయటకు తీసుకొచ్చే కార్యక్రమం చేస్తున్నాం. మేమే స్వచ్ఛందంగా టాస్క్ ఫోర్స్ పెట్టుకుంటున్నాం. ప్రతి కాన్స్టిట్యున్సీలలో కార్యకర్తలం అయితేనేమి, నాయకులం అయితేనేమి, పేదోళ్లకు మంచి భోజనం, మంచి వసతులు, మంచి విద్యను అందించే కార్యక్రమంలో ఈ ప్రజాపాలన ప్రభుత్వం ముందుంటుంది. చిత్తశుద్ధితో చేస్తున్నాం. మీరు ఈరోజు గమనించండి, రైతుల గురించి మాట్లాడారు. దేశంలోనే ఎన్నడూ లేని విధంగా 2 లక్షల రుణమాఫీ సంకల్పం పెట్టుకొని ఈరోజు 1,50,000 వరకు రుణమాఫీ చేసుకొని 18,000 కోట్ల రూపాయలు రైతుల మరి రుణమాఫీ చేసినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన మొదటి సంవత్సరంలోనే. అదే కాకుండా ఏదైతే సన్నాలకు 500 రూపాయలు బోనస్ అన్నామో అది కూడా ఇచ్చినాం. నిన్ననే ఒక రైతు, సంగాయపేటకు సంబంధించిన రైతు, మరి ఆయన బోనస్ దాదాపు 2 లక్షల వరకు బోనస్ వచ్చింది. మరొక రైతుకు అది మరి లాభం చేసినటువంటి కార్యక్రమమా కాదా ఒకసారి ఆలోచన చేయండి. రైతు బంధు కూడా ఇప్పుడు రిలీజ్ కాబడుతుంది. మొత్తాన్ని ఆర్థికంగా దివాలా తీపిచ్చిరు మీరు. దాన్ని సరిదిద్దుకుంటూ, దాన్ని గాడిలో పెట్టుకుంటూ ఇచ్చిన వాగ్దానాలను ఒక క్రమశిక్షణతోని ఈరోజు ప్రజలకు చేరువయ్యే కార్యక్రమం చేస్తున్నాం. గమనిస్తారు ప్రజలు 10 సంవత్సరాలలో మీరేం చేసిరు, కాంగ్రెస్ ఏం చేయబోతుంది అన్నది. ఆ ప్రమాదం మీరు గమనించిరు. కుట్రలకు తెరదీపారు మీరు. ఈరోజు ఆ కుట్రలు ఎప్పటికీ నడవై ఇక్కడున్న స్థానికంగా ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేకి కానీ, మరి జిల్లాకు సంబంధించిన మాజీ మంత్రికి కానీ చెప్తున్నాం, మేము ఎట్టి పరిస్థితులలో మీ కుట్రలను తిప్పికొడతాం. ప్రజలకు చేరువయ్యే కార్యక్రమంలో మీరు అడ్డొస్తే మేము ఖచ్చితంగా మిమ్మల్ని అందరినీ కూడా తరిమి కొడతామని మీకు హెచ్చరిస్తూ, మళ్ళీ ఇట్లాంటి పునరావృతమై ప్రజలను తప్పుపట్టే కార్యక్రమం మీరు చేసే ఎలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ, ప్రజలు కానీ, రైతులు కానీ, పేద ప్రజలు కానీ ఎవరు కూడా మిమ్మల్ని క్షమించరని మరొకసారి హెచ్చరిస్తూ, రేపటి నుంచి మా కార్యాచరణ ఉంటుంది. మేము ఎక్కడ కూడా పేద ప్రజల విషయంలో కాంప్రమైజ్ అయ్యే విషయంలో ఎక్కడ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, రేవంత్ రెడ్డి గారు కానీ, మంత్రిమండలి కానీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ ఎవరు లేరని మరొకసారి హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటున్నాం. విద్యా విధానంలో కానీ, వైద్య విధానంలో కానీ, రైతాంగ విధానంలో కానీ సమూలమైన మార్పు ఉంది. పత్రికా సోదరులు కానీ, మేధావులు కానీ మీరు ఎక్కడ ఉంటే తప్పులు ఒప్పులు ఉంటే చెప్పి చూపండి. దాన్ని సరి చేసుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కాంగ్రెస్ నాయకులం మా కూడా తర్వాత చెప్పండి, మేము అధిష్టానం వరకు దృష్టి తీసుకెళ్తాం. కానీ సంవత్సర కాలంలోనే మొత్తము
ఏదో జరిగిపోతుంది, ఏదో ఒరిగిపోతుంది. అలా ఉన్నదంతా టిఆర్ఎస్ పార్టీలో ఉన్న వాళ్ళంతా తెలంగాణ ద్రోహులు, తెలంగాణ వ్యతిరేకులు, డబ్బుతో మదం కూడుకున్న వాళ్ళు, డబ్బు మదం ఎక్కువై మాట్లాడుతున్న వాళ్ళు, తెలంగాణ విద్యార్థులు నష్టం చేసిన వాళ్ళు. అందుకోసానికే ఈ సందర్భంగా అందరికి కూడా నేను విజ్ఞప్తి చేస్తూ, మేమందరికీ మా సోదరులకు అందరు కూడా జిల్లాలో ప్రతి జిల్లాలో కూడా తర్వాత మాకు అధిష్టాన వర్గం ఆదేశాలతో పాటు మేము అన్ని హాస్టల్స్ కూడా దత్తత తీసుకొని మాతో ఎంత చేతనైతే అంత అవసరం అనుకుంటే అక్కడ బాత్రూమ్లు ఉడవడానికైనా సిద్ధం, అక్కడ తర్వాత అక్కడ ఏ చేయడానికైనా సిద్ధం. పిల్లల కోసానికి పనిచేసే వ్యక్తులుగా కాంగ్రెస్ పార్టీ ఉంటుందో. మా మొత్తం యంత్రాంగం కూడా మేము రేపటి నుంచి తర్వాత చెప్తున్నాం కదా, చూస్తారు మార్పేందో. మేమే అక్కడికి వెళ్ళి వాళ్ళకి భోజన సౌకర్యాలు కానీ అక్కడ ఉన్న సౌకర్యాలను మెరుగుపరచడానికి కోసానికి మంత్రుల దృష్టికి, కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తాం. ఖచ్చితంగా రోజు ఒక హాస్టల్ విజిట్ చేస్తాం. ఖచ్చితంగా మా సోదరులు కూడా అందరు కూడా కొంతమందికి దత్తత తీసుకోమని చెప్తాం. పువ్వు పత్రో మా మీద ఉంటే అక్కడ బాత్రూంలు కూడా ఈ 10 సంవత్సరాల కాలంలో ఉన్న నాశనమే అది ఇప్పుడు తర్వాత మెరుగవుతున్నాయి. అందుకోసానికే అన్న రేవంత్ అన్న గారు వచ్చిన తర్వాత సమూల మార్పు కోసానికి ప్రతి ఒక్కటి ఇంటిగ్రేటెడ్ హాస్టల్ 250 కోట్లతోని ప్రతి తాలూకాలో పేద పిల్లలు చదువుకోవాలని చేస్తున్నారు. ఈరోజు ఇంటర్నేషనల్ స్కూళ్ళు మోడల్గా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో చేస్తున్నారు. అందుకోసానికి మీరందరూ కూడా సహకరించాలని, ప్రతి హాస్టల్ కూడా నాతో కూడుకున్న వాళ్ళందరూ కూడా జిల్లాలో ఏదైతే ఈ అన్ని మండలాల్లో కూడా తర్వాత మండలాధ్యక్షుల తర్వాత మా అందరం కూడా ఒక కమిటీ లాగా ఏర్పడి దత్తత తీసుకొని ప్రతి హాస్టల్ ప్రతి పేదింటి బిడ్డకు అండగా ఉంటామని గుర్తు చేస్తూ, ఏవైతే ఈ ప్రజాపాలనలో సంవత్సర కాలంలో ఏదైతే ఉందో ఆ ఉత్సవాల్లో భాగం కూడా అందరూ కూడా ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కూడా ఇది మనం నిర్మాణం చేసుకున్న కాంగ్రెస్ పార్టీ, మన కష్టారిత మీద వచ్చిన పార్టీ కనుక కాపాడుకోవాల్సిన అవసరం ప్రతి కాంగ్రెస్ కార్యకర్త మీద ఉంది. ఈరోజు ఏదైనా ఏ రంగంలోనైనా సరే ఇలా తలెత్తుకొని చెప్పడానికి మనం గర్వంగా ఉంది. ఈరోజు ఒక కాంగ్రెస్ కార్యకర్త అంటేనే గర్వపడుతున్నాం. ఈరోజు ఒక పేదోడిని గుర్తించే పార్టీ కాంగ్రెస్ పార్టీ, ఒక పేదోడికి అండగా ఉండే పార్టీ కాంగ్రెస్ పార్టీ, అన్ని వర్గాలను కలుపుకోే పార్టీ కాంగ్రెస్ పార్టీ. అందుకోసానికి దయచేసి అన్ని వర్గాల వారు కాంగ్రెస్ పార్టీని దీవించాలని, రేవంత్ అన్న 10 కాలాల పాటు చల్లగా ఉంటే మన పేద ప్రజలకు మంచి జరుగుతుందని కోరుకుంటూ అన్ని వర్గాలు అమీన్పూర్ మండలం పటేల్గూడ గ్రామ పరిధిలో గల బిహెచ్ఎల్ మెట్రో కాలనీలో అన్య మతస్థులు నిర్వహిస్తున్న చర్చిని తొలగించాలని హిందూ బంధువుల ఆధ్వర్యంలో సానుకూలంగా నిరసనలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఈర్లరాజు మాట్లాడుతూ గత కొంతకాలంగా ఇండ్ల మధ్య జరుగుతున్న అన్యమత ప్రచారం, మత మార్పిడులను ఆపాలని కలిసికట్టుగా పోరాటం చేస్తున్నామన్నారు. దేవాలయాలను రక్షించుకుందాం, మన సంస్కృతిని సాంప్రదాయాల జోలికి వస్తే ఖబర్దార్ అని హెచ్చరిక చేస్తూ మరింత ఐక్యమత్యంతో హిందూ బంధువులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో హిందూ బంధువులు, బీజేపీ నాయకులు, బిహెచ్ఎల్ మెట్రో ప్రజలు, వివిధ కాలనీల ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. జై శ్రీరామ్. ముందుగా మన హిందూ బంధువులకు నేను నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను, ఇక్కడికి విచ్చేసిన హిందూ బంధువులకు. అదేవిధంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రికల్ మీడియా వారికి కూడా, ఎందుకంటే గత వారం రోజుల నుంచి మనం చేస్తున్న ప్రోగ్రాంలో వారందరూ కూడా ప్రజలకు తీసుకుపోయే విధంగా పేపర్లో రాసి టీవీలో చూపెట్టి ఇవాళ ఈ కార్యక్రమం విజయవంతం జరిగి ఈ యొక్క చర్చికి తాళం పడడానికి కారణం ముందుగా ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు ఇది దక్కుతుందని తెలియజేస్తున్నాను. ఎందుకంటే మనం చేసే ప్రతి పనిని ప్రజలకు తీసుకుపోయేది వాళ్ళే కాబట్టి వారికి మరొక్కసారి మా హిందూ బంధువుల తరపున, మా పటేల్గూడ గ్రామ ప్రజల తరపున, ఈ యొక్క బిహెచ్ఎల్ మెట్రో కాలనీ బాధితుల తరపున కూడా వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక్కడికి వచ్చిన హిందూ బంధువులందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదములు. మరి మన బిహెచ్ఎల్ మెట్రో ఎన్క్లేవ్లో ఇలాంటి అరాచకము, నీతి లేని ఇటువంటి పనులు, అంటే మన కాలనీలో మంచి అంటే ఉండటానికి కట్టుకోనికి ఇల్లు ఇచ్చిర్రు, ఆ నివాసయోగ్యమైనటువంటి ఇండ్లల్లో ఇటువంటి అలజడి, అంటే చర్చీలు ఆ ఒక ఇల్లు నివాసం ఉండే ఇంట్లో
చర్చీలను ప్రోత్సహించి వాళ్ళకు ఇంత కూడా ఇంగిత జ్ఞానం లేదా అని నేను ప్రశ్నిస్తున్నా. అరే భయ్, మీరు మెల్కొండ్రి, ఏడ చర్చి ఉంటే ఆడికి పోయి వేసుకోరు. మీరు ఈడ ఇళ్ళల్లో వచ్చేసి మీరు మత మార్పిళ్ళు చేయడము, అదేవిధంగా ఇల్లీగల్ యాక్టివిటీస్ ఇటువంటి ప్రోత్సహించడము మీకు తెలియదా బిడ్డ? అరే భయ్, మీరు హిందువులు, మీరు పుట్టింది హిందూ దేశంలా, మీరు పెరిగింది హిందూ దేశంలా, మరి బతుకుతుంది హిందువులుగా బతుకున్నారు. మరి క్రిస్టియన్గా మారినప్పుడు సర్టిఫికేట్లు ఏమో హిందువు తీసుకొని ఇక్కడ వచ్చేసి క్రిస్టియన్లని ప్రార్థనలు చేస్తూ మరి అందరినీ చెడగొట్టే విధంగా హిందువులలో అలజడి లేపి మరి మీరు ఏం సాధిస్తారా భయ్? వేరే దేశపు అందరికి కూడా జై శ్రీరామ. ఇప్పుడు ఇక్కడ గండిగూడెం బాబువరము ఇక్కడ నిజంగా సతీష్ అంటే చాలా మంచి విషయం చెప్పారు. మన ఈ రాజకీయ నాయకులు దయచేసి, మన హిందువులు ఈ రాజకీయ నాయకులు దయచేసి మీరు ఏదో ఓట్ల గురించి అనేది మీరు ఏదో సపోర్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. మన రాజ్యాంగం అయితే వాస్తవం ఒప్పుకోవాలి. ఎందుకంటే అక్కడ ఇది ఇప్పటి సమస్య కాదు, ఈ ఊర్లో ఉన్నది ఆల్రెడీ ముందు నుంచి జరుగుతుంది. ఆల్రెడీ సిల్వ తిరుమల గుడి పక్కకే మస్జిద్ కట్టారు. కాకపోతే పోయి అడ్డుకున్నాం, ఫ్లెక్సీ కూడా తీసి పడేసినాము. సో ఇట్లాంటి అన్ని ఈ రాజకీయ నాయకులు అనేది వాస్తవం చెప్పాలంటే హిందువులు అయి ఉండి మనం ఏం కట్టుకోవద్దాం, మాకు కొంచెం అన్నమే కదా మనం తినాల్సింది. న్యాయము ధర్మము, దయచేసి న్యాయం ధర్మంపై నిలబడాలని నాకైతే చాలా ఉంటుంది. మన రాజ్యాన్ని అయితే వాస్తవం ఒప్పుకోవాలంటే అప్పుడు కూడా చాలా ధైర్యంతో వచ్చి ఆయన పట్టుకున్నాక మేము అందరూ పట్టుకొని తీసి ఆ చెర్లు వేయడం జరిగింది. అది ఆ గిలో అన్ని ఇది ఇప్పటికీ కాదు, ఇక్కడ జరిగేది. అక్కడ జరిగి ఉంటే మటుకు మనం మీరు నమ్ముతారో నమ్మరు, ఆ మధ్యగా అక్కడ కట్టిన ఉంటే ఆ కట్ట అయితే ఏదైతే ఉందో నడుస్తుందో వాళ్ళ మటుకు మన హిందువులు ఎవరైతే ఉన్నారో మనశ్శాంతిగా నడవలేకపోతున్నారు. నాకు తెలుసు, అర్థమైందా? పొద్దున ఇప్పుడు మార్నింగ్ వాకింగ్ చేస్తున్నా అంటే అది కేవలం కొంతమంది పుణ్యాలనే. అది ఫస్ట్ అయితే రాజన్న పుణ్యాలనే. ఎందుకంటే ఏమన్నా ఉన్నాయి ఆలోచించగా బీఆర్ఎస్ ఉంటే అయినా సరే ఏమన్నా కదా అని చెప్పి తీసి పడేసినమాట. ఇది ఇప్పటిది కాదన్న, ఇది ఇక్కడ జరిగేది. యాక్చువల్ ఇక్కడ మనం ఉన్నాం కాబట్టి కొద్దిగా మనకు కొంచెం ఏదో గెట్ డౌన్ అవుతుంది. కానీ ఇప్పుడు ఎంత బాధపడుకుంటే చెప్తున్నాడు, ఒక గుడి 1600 మందికి ఒక గుడి, ఒక ఇల్లుకు మూడు చర్చిలు. ఏందన్నా ఇది, ఏం నడుస్తుందో కొంచెం దయచేసి రాజకీయ నాయకులు నేను చెప్తున్నా, ఎవరైతే బయట ఉన్నారో మీకు ఏం లేదన్నా, మీకు తినడానికి ఉంది చాలు. మన ధర్మం అంటే ఏందో, మన అదే పురాతన ధర్మం మన ఎప్పుడు ఏర్పడదో ఎవరికే తెలియదు అసలు. యాక్చువల్గా అంత పెద్ద ధర్మాన్ని తీసుకొచ్చి ఏదో ఈ ఓట్ల గురించి అని వీళ్ళకి సపోర్ట్ చేయవలసిన కరెక్ట్ కాదు. దయచేసి అర్థం చేసుకోండి. మళ్ళీ ఒకసారి మనకి ఇక్కడ ఎవరైతే లీడర్ ఎవరైతే నడిపిస్తుండో రాజానికి ఒకసారి అయితే మంచి క్రెడిట్ అయితే ఇవ్వాల్సిందే మనం. ఇది ఒక్కటే కాదు, ఎక్కడ ఉన్నా కానీ ఇదైతే నా సపోర్ట్ అయితే పుల్ల రాజానికే ఉంటుంది. పాపం ఇక్కడ అందరికీ సహకరించినారు. మన జనరల్ సెక్రటరీ ఎవరు శ్రీకాంత్ కూడా పాపం బాగా కష్టపడతాడు, అందరికి కూడా ఫోన్లు చేస్తాడు బాగా ఆయనకి లోపల. దయచేసి అట్లనే అందరికీ ఉండాలని, అంత లేకున్నా సరే కొంచెం మినిమం అని ఉండాలి. మరి అంత లేకున్నా సరే కొంచెం మినిమం అని హిందువులగానే ఉండాలి కదమ్మా. పోయి ఇంట్లో వాడుకుని నాకు సంబంధం లేని ఎట్లా వస్తుంది. కొంచెమన్నా మేల్కొండమ్మా బాబు, ఇప్పటికైనా మేల్కోండి. మనం మేల్కొంటే మన పిల్లలకైనా అర్థమవుతుంది. అర్థమైందా? మనమే మేల్కోకపోతే మన పిల్లలకి ఏం అర్థమవుతుంది? సో దయచేసి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరూ కూడా జై శ్రీరామమ్మ. రైట్, థ్యాంక్ యూ. వీళ్ళంతా రాజన్న దగ్గరకు వచ్చి అన్న మాకు సమస్య ఉందన్న, ప్రతి ఒక్క నాయకుని దగ్గరకు పోయినాము, మాకు ఎలాంటి సమస్య, ఈ సమస్య నుంచి బయటకు తీసుకునే నాయకుడు సమర్థత ఎవరికి లేదని మేము గ్రహించినాము. ఇది కేవలం రాజన్న మాత్రం చేయగలుగుతాడని చెప్పేసి వాళ్ళు లాస్ట్ ఇయర్ రాజన్నని సంప్రదిస్తే, లాస్ట్ ఇయర్ రాజన్న వచ్చి ఇక్కడికి వచ్చి ఖచ్చితంగా చర్చి వారి పెద్దవాళ్ళని అడిగిండు, ఈయన మీరు ఇంటి పర్మిషన్ తీసుకొని మీరు ఇలా మత ప్రార్థన చేయడం అనేది తప్పు, ఈ తప్పును మీరు తొందరగా సవరించుకొని ఇక్కడిని తొందరగా కాల్ చేయమంటే వాళ్ళు గుడ్ ఫ్రైడే అని చెప్పేసి వాళ్ళు కొన్ని రోజుల పాటు వాళ్ళు అడిగారు. దానికి రాజన్న సానుకూలంగానే స్పందించి ఒక 6 నెలల పాటు వాళ్ళు నిడిచబెట్టాడు. అయినా మళ్ళీ వచ్చి మేము అడిగితే క్రిస్మస్ వరకు అని మళ్ళీ దాన్ని ముందుకు తీసుకోవాలని అన్నారు. కానీ 80% రాజన్న చూడడానికి అలా ఉన్నారు, కానీ హిందూ మతం జోలికి వస్తే మాత్రం ఊరుకునే లేదని చెప్పేసి ఈరోజు అంటే ఇది ఒక విజయం, మనకి చిన్న విజయం మనం అనుకోవద్దు, ఇది చాలా పెద్ద విజయం. వీడికి వచ్చిన ప్రతి ఒక్క హిందువులకి నా హృదయపూర్వక నమస్కారాలు. ఎందుకంటే ఇంత టైం ఇచ్చి ఒక ధర్మం గురించి నిలబడడం అంటే అది మామూలు విషయం కాదు, అది మనం ముందు నిలబడడం అనేది ఇంకా మామూలు విషయం.
శ్రీరామ్